మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది నియోజకవర్గంలో? ఆయన చేసే డెవలప్మెంట్ ఏంటంటే ఏం చెప్తారు? మన రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికన్నా విద్యావంతుడు, అంటే చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి మా గడ్డం వినోద్ గారు. మీరు చూసినట్టయితే అసెంబ్లీ సమావేశాలు కూడా ఆయన మాట్లాడే ఇంగ్లీష్ కానీ పద్ధతి కానీ చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. చాలా ఎక్స్పీరియన్స్డ్ ఎమ్మెల్యే ఆయన. చాలా బోలాశంకరుడు అన్నమాట. అంటే ఎవరి మీద కోపం రాదు, ఎవరిని ఏమీ అనడు. అందరినీ కలుపుకపోయి టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, కాంగ్రెస్ ఇవన్నీ సంబంధం లేకుండా ఎవరు వచ్చి ఏమన్నా సాయం అడిగితే 100% చేసే గొప్ప నాయకుడు ఆయన. వచ్చిన తర్వాత మా బెల్లంపల్లి నియోజకవర్గంలో చాలా డెవలప్మెంట్ అయింది. మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మా బెల్లంపల్లి నియోజకవర్గానికి ఆయన వల్లే కేటాయించడం. దానివల్ల ఎంతోమంది విద్యార్థులకు మంచి జరుగుతుంది. అట్లాగే మీరు చూసినట్టయితే మా బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఒక టెంపుల్ ఉంటుందన్న, బుగ్గ టెంపుల్ అంటుంది, చాలా ఫేమస్. ఆ టెంపుల్కు ఎంతోమంది 4-5 ఎమ్మెల్యేలు 10-20-30 సంవత్సరాల నుంచి వెళ్ళి వచ్చిండ్రు, పరిపాలించిండ్రు. టీఆర్ఎస్ కూడా 10 సంవత్సరాలు పరిపాలించింది. కానీ ఆ టెంపుల్కు రోడ్డు సౌకర్యం, ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడితే రోడ్డు సౌకర్యం లేక ఎంతోమంది వేల మంది భక్తులతో మేము శివరాత్రి చూస్తే పరిశాన్ అవుతారు. అంత పెద్ద టెంపుల్ అది. రోడ్ సౌకర్యం లేకుండా మా ఎమ్మెల్యే గారు గెలిచిన 1 year 1.5 yearలోనే బీటీ రోడ్ వెంటనే ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి పెద్ద లెవెల్లో ఆయనకున్న ఢిల్లీ పరిచయాలను ఉపయోగించి రోడ్ వేయించడం జరిగింది. అట్లాగే మీరు చూసినట్టయితే మా కాస్పేట మండలంలో 2016లో అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక స్కూల్ కేటాయించడం జరిగింది, సోషల్ వెల్ఫేర్ స్కూల్ 20 కోట్లతో. అప్పుడు ఉన్న దుర్గం చిన్నయ్య గారు దాన్ని అక్రమంగా రాత్రి నిన్నెల మండలకు తరలిస్తే అప్పుడు మేము ఒక మండల్ మొత్తం ఒక నెల రోజులు నిరాహార దీక్ష చేస్తే మళ్ళీ అప్పుడున్న ఎమ్మెల్సీ పురాణ సతీష్ గారు మళ్ళీ వచ్చి ఒక మెట్టు దిగొచ్చి మీ మండలిది మీకే కేటాయిస్తున్నామని నిరాహార దీక్షని ఉపసంహరిస్తే మళ్ళీ మా కాస్పేట మండల్ పేరుతో అంటే ఒక భవనం లేక పేరు మాత్రం కాసిపెట్టది ఉంటుంది. బెల్లంపల్లి మండల్లో అద్దె భవనంలో ఉంటుంది. అట్లాంటి భవనాన్ని ఒక నెల రోజులు అవుతుందన్న. నెల రోజుల క్రితం 2 కోట్ల రూపాయలు ప్రొసీడింగ్ వచ్చింది మా ఎమ్మెల్యే గారు. ఆయనకు ఎంతో రుణపడి ఉండాలి. ఎందుకంటే ఆ డెవలప్మెంట్ మళ్ళీ చూసినట్టయితే పీజీ కాలేజ్ కూడా దాదాపు 2 కోట్లేమో మొన్న 10 రోజుల క్రితం 10-15 రోజుల క్రితం 2 కోట్లు ప్రొసీడింగ్ కూడా పీజీ కాలేజ్ బెల్లంపల్లిలో దాన్ని కూడా కేటాయించడం జరిగింది. అట్లాగే తాండూరు, నెన్నెల్, కన్నెపల్లి అనుకుంటా 3 మండలాలకు జూనియర్ కాలేజీలు కూడా మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చింది గెలిచిన తర్వాత. ఇట్లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు దగ్గరుండి చేయిస్తున్నారు. ఆయనకు వాళ్ళ నాన్నగారికి ఆయనకున్న పేరునైనా ఖచ్చితంగా బెల్లంపల్లి నియోజకవర్గం నిలబెట్టుకుంటున్నారు.